హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వే టు లెర్న్. నేర్చుకోండి మలయాళం సులువుగా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నేను ఇంటి నుండి వస్తున్నాను. ఆమె ఆఫీసు నుండి వస్తుంది. వాళ్ళు గుడి నుండి ఇంటికి వెళుతున్నారు. అతడు ఇప్పుడే ఇక్కడి నుండి వచ్చాడు. ఇలాంటి మరెన్నో వాక్యాలు మలయాళంలో చెప్పాలి అంటే ముందుగా మనకు రావాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ కామన్గా ఉండేటువంటివి గమనిస్తే చూడండి, ఇంటి నుండి, ఆఫీసు నుండి, గుడి నుండి, ఇక్కడి నుండి, ఇలాంటి చిన్న చిన్న పదాలు ముందు రావాలి. మరి వాటి గురించి నేర్చుకుందామా? రండి. నుండి అంటే తెలుగులో, దానికి మలయాళంలో ఇల్ నిన్ అని చెప్పాలి. చూడండి, తెలుగు మలయాళంలో కొన్ని చిన్న చిన్న వాక్యాలు ఇచ్చాను. చూడండి, ఇంటి నుండి, ఆఫీసు నుండి, స్కూలు నుండి, బస్ స్టాండ్ నుండి, రైల్వే స్టేషన్ నుండి. ఇప్పుడు మలయాళంలో చూడండి, ఇంటి నుండి అంటే, ఇంటి అంటే మలయాళంలో వీటి. నుండి అన్నాం కాబట్టి ఆ వీటికి ఇల్లుని కలపాలి. ఎందుకని? నుండి అంటే మలయాళం ఏమని చెప్పాను? ఇల్ నిన్ కదా. కాబట్టి ఇంటి నుండి అంటే మలయాళంలో వీటిల్ నిన్. వీటిల్ నిన్. ఆఫీసు నుండి మలయాళంలో ఆఫీసిల్ నిన్. ఆఫీసిల్ నిన్. స్కూలు నుండి మలయాళంలో స్కూలిల్ నిన్. స్కూలిల్ నిన్. బస్ స్టాండ్ నుండి మలయాళంలో బస్ స్టాండిల్ నిన్. బస్ స్టాండిల్ నిన్. రైల్వే స్టేషన్ నుండి మలయాళంలో రైల్వే స్టేషనిల్ నిన్. రైల్వే స్టేషనిల్ నిన్. ఇప్పుడు అర్థమైందా? మనం తెలుగు వాక్యాలలో నుండి అని ఎక్కడ వచ్చినా మలయాళంలో ఇల్ నిన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సరే, మీకు ఇంకా బాగా అర్థమవడం కోసం ఉదాహరణ చూద్దాం రండి. నేను ఇంటి నుండి వస్తున్నాను. నేను ఇంటి నుండి వస్తున్నాను. నేను అంటే మలయాళంలో జ్ఞాన్. జ్ఞాన్. ఇంటి నుండి మలయాళంలో వీటిల్ నిన్. వీటిల్ నిన్. వస్తున్నాను మలయాళంలో వరుణ్ణు. వరుణ్ణు. ఇక్కడ నేను వస్తున్నాను మలయాళంలో జ్ఞాన్ వరుణ్ణు. వీటి మధ్యలో మీరు ఎక్కడి నుండి వస్తున్నారో యాడ్ చేసి చెప్పండి. ఉదాహరణకి ఇక్కడ నేనేం చెప్పాను? ఇంటి నుండి అని చెప్పాను. కాబట్టి మలయాళంలో వీటిల్ నిన్ను అని చెప్పాను. అలా కాకుండా బజారు నుండి వస్తున్నాను, నేను బజారు నుండి వస్తున్నాను అని చెప్పాలి మలయాళంలో. అప్పుడేం చెప్తాం? జ్ఞాన్ అంగాడియిల్ నిన్న వరుణ్ణు. జ్ఞాన్ అంగాడియిల్ నిన్న వరుణ్ణు. నేను ఆఫీసు నుండి వస్తున్నాను. అప్పుడు మలయాళంలో చెప్పాలి జ్ఞాన్ ఆఫీసిల్ నిన్న వరుణ్ణు. అలాగే నేను స్కూల్ నుండి వస్తున్నాను. అప్పుడు మలయాళంలో జ్ఞాన్ స్కూలిల్ నిన్న వరుణ్ణు. స్కూలిల్ నిన్న వరుణ్ణు. అదే నేను బస్ స్టాండ్ నుండి వస్తున్నాను అని మలయాళంలో చెప్పాలనుకోండి,
చూడండి, ഞാൻ ബസ് സ്റ്റാൻഡിൽ നിന്ന് വരുന്നു. ഞാൻ బస్ స్టాండిల్ నిన్న వరుణు. మరి నేను రైల్వే స్టేషన్ నుండి వస్తున్నాను అని చెప్పాలి మలయాళంలో. అప్పుడు ఎలా చెప్తాం? ഞാൻ రైల్వే స్టేషనిల్ నిన్న వరుణు. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నుండి అని వస్తే మలయాళంలో ఇల్ నిన్ అనేది వాడాలి. ఓకే, ఇక్కడ నేను మీకు ఉదాహరణ ఇచ్చాను కదా, నేను వస్తున్నాను అని చెప్పాను. దాని మలయాళం ఏం చెప్పమన్నాను? ഞാൻ വരുന്നു. ఇక్కడ నేను వస్తున్నానికి మధ్యలో మీరు సింపుల్గా ఎక్కడి నుండి వస్తున్నారనేది యాడ్ చేసేయండి, సరిపోతుంది. అదే మలయాళంలో కూడా చెప్పండి. అంటే ഞാൻ വരുന്നു, వీటి మధ్యలో మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అనేది యాడ్ చేసి చెప్పండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. అయితే దీని కంటిన్యూషన్ వీడియో, ప్రాక్టీస్ వీడియో ఒకటి ఉంటుందండి. అంటే ఇక్కడ నేను కేవలం నేను వస్తున్నాను అనే చెప్పాను, అవునా? నేను ఇంటి నుండి వస్తున్నాను, ఆఫీస్ నుండి వస్తున్నాను ఇలా చెప్పాను. అలా కాకుండా నేను ఆఫీస్ నుంచి వచ్చాను, ఆఫీస్ నుండి రాబోతాను, ఆఫీస్ నుండి వస్తాను, ఇలా అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో కూడా వీటిని ఉపయోగించి చెప్పవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు బాగా వివరంగా చెబుతాను. అయితే అది మీకు రావాలి అంటే ముందు ఈ వీడియో మీకు బాగా రావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం ఈ కాన్సెప్ట్ తోటి. ఓకే, థ్యాంక్ యూ.